జోహార్ సావిత్రిబాయి పూలే. జోహార్ జోహార్. కొనసాగిద్దాం సావిత్రిబాయి పూలే ఆలోచన విధానాన్ని. కొనసాగిద్దాం. జోహార్ మహాత్మా జ్యోతిరావు పూలే. జోహార్ జోహార్. వర్ధిల్లాలి బుద్ధుడు పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన విధానం. వర్ధిల్లాలి. కొనసాగిద్దాం బహుజనుల జ్ఞాన జాతరలని. కొనసాగిద్దాం. విజయవంతం చేద్దాం బహుజనుల జ్ఞాన జాతరని. విజయవంతం చేద్దాం. కొనసాగిద్దాం మహనీయుల స్ఫూర్తిని. కొనసాగిద్దాం. జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్. జై భీమ్ జై ఇన్సాన్. అందరికీ జై భీమ్ జై ఇన్సాన్. ఈరోజు బహుజనుల జ్ఞాన జాతర 6 మూడవ రోజు సందర్భంగా విచ్చేసినటువంటి ఎంఎన్ఎస్ ఫౌండర్, అదేవిధంగా జాతీయ సమన్వయకర్త, ఇంకా ఇతర నాయకులకి స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారందరికీ కూడా ఈ బహుజనుల జ్ఞాన జాతర నిర్వహణ కమిటీ వెల్కమ్ పలుకుతుంది. ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా ఈ జయంతి ఉత్సవాన్ని ఇక్కడ జరుపుకోబోతున్నాం. ఇప్పుడు ఆ జయంతి ఉత్సవ ఉద్దేశాన్ని గాండ్ల సుజాత టీచర్ గారు మాట్లాడాలని కోరుతున్నాను. జై భీమ్ అందరికీ. మేము ఇది 3వసారి ఇక్కడికి ఈ జ్ఞాన జాతరకి రావడము. బహుజన జ్ఞాన జాతర అంటే ఫస్ట్ టైం చూసినప్పుడు చాలా ఉత్సాహంగా ఉంది. ఇక్కడ పెళ్ళిళ్ళు జరుపుకోవడము, జ్ఞానానికి సంబంధించిన విషయాలు ఎన్నో నేర్చుకున్నారు పిల్లలు, పెద్దవాళ్ళు కూడా. ఊరంతా ఉమ్మడిగా చేసుకునే ఈ సంబరాలు మేము కూడా పాలు పంచుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడికి మేము 3వసారి రావడం. లాస్ట్ ఇయర్ అంతకు ముందు ఇయర్ కూడా సుష్మా మరియు సందీప్ల పెళ్ళి చేశాము. సంతోషంగా ఉన్నారు. అలానే ఈ ఊరు జ్ఞానంతో నిండి ఉండాలని, ఇంకా ముందు ఇలాంటి కార్యక్రమాలు చాలా అందరూ కలిసి చేయాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవాలు కూడా ఇక్కడ చేయబోతున్నాము. దానికోసం కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో అందరూ భాగస్వాములు అవుతున్నారు. ఆమెని స్ఫూర్తిగా తీసుకొని ఇక్కడ చాలామంది చదువు వైపు, జ్ఞానం వైపు వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఎంఎన్ఎస్ ఫౌండర్ అయిన డాక్టర్ బైరి నరేష్ గారిని ఈ సావిత్రిబాయి పూలే జయంతి ఉత్సవం గురించి తన గురించి మాట్లాడాలని కోరుతున్నాం. కొనసాగిద్దాం సావిత్రిబాయి పూలే జ్యోతిరావు పూలేల స్ఫూర్తిని. మిత్రులారా, సావిత్రిబాయి పూలే అంటే ఒక విప్లవం. పూలే దంపతులు మనకి ఒక 150 సంవత్సరాల క్రితమే ఈ సమాజం ఎదుర్కొనే అసమానతలపైన, అజ్ఞానం పైన, మూఢత్వం పైన తిరుగుబాటు చేసి విజ్ఞానాన్ని అందించిన మహానుభావులు. మరి 1వ తేదీన వాళ్ళు మనకు ఒక పాఠశాలను నిర్మించారు. మహాత్మా జ్యోతిరావు పూలే తన భార్యకి చదువు నేర్పించి ఆమెను మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా తీర్చిదిద్ది మనందరికీ చదువు చెప్పడం చేసింది. మహిళలు శూద్రులుగాను, వాళ్ళు నీచులుగాను, జ్ఞానానికి దూరం పెట్టబడ్డ వాళ్ళుగా, అన్ని మతాలు మహిళలకి విజ్ఞానాన్ని అందించకుండా అనేక కట్టుబాట్లు, ఆచారాలు పెట్టిన రోజుల్లో వాటన్నిటిని కాలరాసిన మహిళ సావిత్రిబాయి పూలే. అలాగే తన స్నేహితురాలు ఫాతిమా షేక్ బి. మరి వాళ్ళిద్దరి స్నేహం ఈ సమాజంలో మహిళలందరికీ స్ఫూర్తిదాయకం. జనవరి 3 అనగానే అందరం సావిత్రిబాయి పూలే జయంతిని ఘనంగా జరుపుకోవాలి. అందరూ చదువుల తల్లిగా సరస్వతి దేవతను పూజిస్తారు. వాళ్ళు పూజించుకోవడం మనకేం అభ్యంతరం లేదు. అక్కడికి వెళ్ళి అక్షరాభ్యాసం చేయడం మాకేం అభ్యంతరం కాదు. ఆ తల్లిని చదువుకు ప్రతిరూపంగా నమ్మేవాళ్ళు నమ్ముకుంటే మాకు అభ్యంతరం లేదు. కానీ చరిత్ర ఒకరు దాస్తే దాగదు, ఒకరు బొందబెడితే అంతరించిపోదు. ఆ చరిత్ర దాని ఫలాలను అందుకున్న వారి ద్వారా ఒక తరం నుంచి మరో తరానికి చేరి ఈరోజు ఈ తరానికి చేరింది. మరి వాళ్ళ స్ఫూర్తిగా భావించి ఈ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం కోటపల్లి మండలము కొల్లూరు గ్రామానికి చెందినటువంటి బోరంపల్లి అనే ఈ గ్రామం మహారాష్ట్రకి ముఖద్వారం, అడవికి ముఖద్వారంగా ఉన్న ఈ గ్రామం ఉన్న గుప్పెడు మంది జ్ఞానాన్ని జాతరగా జరుపుకుంటూ అందులో సావిత్రిబాయి పూలే జయంతిని జరపడం నిజంగా అభినందనీయం. ఇక్కడ బిడ్డలు
రకరకాల యూనివర్సిటీల్లో నాయకులుగా ఉండడం, భారతదేశంలో పేరు ప్రఖ్యాతులు గాంచిన విశ్వవిద్యాలయాలలో ఉన్నత చదువులు చదువుకోవడం, అనేక రకాల ఉద్యోగాలు సాధించడం, తమ పెళ్ళిళ్ళకు ఈ వేదిక చేసుకోవడం, పిల్లలకి ప్రతిభా పాఠవ పోటీలు నిర్వహించడం, సామూహికంగా ఈ 3 రోజులు ఇంట్లో భోజనాలు వండుకోకుండా కలిసి ఇక్కడే వండుకొని తినడం, రకరకాల వ్యక్తుల్ని ఇక్కడికి ఆహ్వానించి వాళ్ళ సందేశాలు గ్రామాలకు అందించడం, సాయంత్రం సందేశాత్మక సినిమాలను చూపించడం, వాళ్ళు సాధించిన విజయాలను గోడప్రతులుగా అందించడం, అలాగే బుద్ధుడికి ఒక ప్రాంగణాన్ని ఏర్పాటు చేయడం, బుద్ధిజాన్ని ప్రత్యామ్నాయంగా చూపించడం, ఒక బుక్ ఎగ్జిబిషన్ పెట్టడం, ఒక ఫోటో ఎగ్జిబిషన్ పెట్టడం, వీళ్ళు మన దారి అని మహానుభావులను చూపించడం, నెక్స్ట్ తరానికి పిల్లలకి అనేక ఆటలు పాటలు పోటీలు నిర్వహించడం, మాలాంటి ఎంతోమందిని మీరందరూ పల్లెలకు రావాలి, మారుమూల గ్రామాలకు రావాలి, ప్రజలందరికీ ఈ మహానుభావుల చరిత్రలను వివరించాలి, మీ అనుభవాలు వివరించాలని చెప్పి మాకు ఒక దశాదిశ నిర్దేశం చేస్తున్నటువంటి టీంకి, ఈ జ్ఞానజాతర ఆలోచన పరులకి, ఇందులో పాల్గొంటున్న గ్రామ ప్రజలందరికీ కూడా అభినందనలు. మరి ఈరోజు సావిత్రిబాయి పూలే జయంతిలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు కృతజ్ఞతలు. పూలే దంపతులు విద్యా విప్లవం కోసం, సంఘ విప్లవం మూఢనమ్మకాల నిర్మూలన కోసం, ఆర్థిక విప్లవం మనుషులు కుటీర పరిశ్రమలు పెడుతూ వాళ్ళకు వాళ్ళు ఆర్థికంగా ఎదగాలని చెప్పిన వాళ్ళు, రాత్రి బడులు పెట్టు వయోజన విద్యను నేర్పించిన వాళ్ళు, అలాగే అనాథ పిల్లలని చేరదీసిన వాళ్ళు, అభాగ్యులను చేరదీసిన వాళ్ళు, భర్త చనిపోయిన స్త్రీల కోసం ఆశ్రమం నడిపించిన వాళ్ళు, భర్త చనిపోయిన స్త్రీలకు పుట్టిన పిల్లల కోసం ఆశ్రమం నడిపించిన వాళ్ళు, వాళ్ళకు సంతానం కలిగితే సమాజ సేవకు అడ్డమవుతుందని పిల్లలు కాకుండా జాగ్రత్త పడి యశ్వంతరావు అనే ఒక వ్యక్తిని దత్తత తీసుకొని డాక్టర్ని చేసినారు. వారికి కూడా కులాంతర పెళ్లిళ్ళు చేశారు. ఈ సమాజం ఖర్చుల పాలు కాకుండా సత్యశోధక సమాజం స్థాపించి దండల పెళ్లిలను ప్రోత్సహించి కట్న కానుకలు లేదా తిథి వార నక్షత్రాలు ముహూర్తాలు బ్రాహ్మణ పూజారి మంత్రాలు లేకుండా చేశారు. మరి ఎన్నో రకాల ఆదర్శవంతులైనటువంటి వీళ్ళ ఇంటిని పోయిన సంవత్సరం 2025లో మేము ఒక 1000 మంది వెళ్ళి పూలే ఇంటిని సందర్శించాము. మరి వీళ్ళు ఈ జ్ఞాన జాతర చాలా గొప్పగా జరుగుతుంది. ఇలాంటి జాతరలు ఊరూరా జరగాలని, ఊరూరా మహనీయుల ఆలోచనలు పండగగా జరుపుకోవాలని మనసారా కోరుతూ, మేమిద్దరము ఉన్నంత కాలము 1, 2, 3 తేదీల్లో ఏదో ఒక రోజు తప్పకుండా ఈ జాతరకు రావడము ఒక వారసత్వంగా, ఒక సాంప్రదాయంగా, ఒక ఆచారంగా, ఒక బాధ్యతగా మేము ఫీల్ అవుతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ వేదిక మీద పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళకి, పుట్టినరోజులు చేసుకున్న వాళ్ళకి, పెళ్లి రోజులు చేసుకున్న వాళ్ళకి, పోటీలలో బహుమతులు పొందిన వాళ్ళకి, ఈ వేదిక గుండా మాట్లాడుతున్న వాళ్ళకి, ఈ గ్రామం నుంచి సమాజ చైతన్యంలో భాగస్వాములు అవుతున్న వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరొకసారి సావిత్రిబాయి పూలే పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు, ఇటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా చదువుల తల్లి సావిత్రిబాయి పూలే జయంతిని మహిళా ఉపాధ్యాయుల దినోత్సవంగా ప్రకటించి అన్ని విద్యా సంస్థల్లో జరుపుతున్నందుకు వారికి కూడా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, వీళ్ళ జీవితాలని పాఠ్యాంశంగా పెట్టి బోధిస్తున్నందుకు కూడా అభినందనలు తెలియజేస్తూ, ప్రతి వ్యక్తి పూలే రాసిన గులాంగిరి పుస్తకం చదవాలని, సావిత్రిబాయి పూలే రాసినటువంటి కవిత్వాలు పుస్తకాలు చదవాలని, పూణేకి వెళ్ళి వాళ్ళ ఇల్లును సందర్శించాలని, వాళ్ళు చూపిన సంఘ సంస్కరణ మార్గంలో అందరూ నడవడమే వాళ్ళకి ఇచ్చే నివాళని. మరి ఈ ఊరిలో పూలే దంపతుల విగ్రహాలని పెట్టుకోవడము, మధ్యలో దుండగులు దాన్ని ధ్వంసం చేయడము, ఆ తర్వాత దాన్ని చికాకు చేస్తే మంచిది కాదని పోలీసు వాళ్ళు సూచించడంతో దాన్ని ఎలా పరిష్కరించుకోవాలని చెప్పి ఆపుకోవడం జరిగింది. మరి ఈ స్ఫూర్తిని తీసుకుపోతున్న మన ఈ బోరంపల్లి గ్రామ బహుజనుల జ్ఞాన జాతర ఇది ఎప్పుడో విజయవంతం. లక్షలాది మంది ఆలోచిస్తున్నారు ఇలాంటి జాతర మా ఊర్లో మేము ఎందుకు పెట్టట్లేదు అని. అందరూ స్ఫూర్తిగా తీసుకోవాలని అన్ని గ్రామాల ప్రజలు తండోపతండాలుగా ఇక్కడికి తరలి వచ్చి విజయవంతం చేస్తూ ఉన్నారు. వారందరికీ అభినందనలు తెలియజేస్తూ, మేము ఇందులో భాగస్వాములు అయినందుకు, మమ్మల్ని పిలిచినందుకు ఇక్కడి నిర్వాహకులకు కృతజ్ఞతలు. జై భీమ్, జై ఇన్సాన్, వర్ధిల్లాలి ప్రత్యామ్నాయ సంస్కృతి, వర్ధిల్లాలి జ్ఞాన జాతరలు, మాకొద్దు అజ్ఞాన జాతరలు, మాకొద్దు ప్రకృతిని విధ్వంసం చేసే జాతరలు, మాకొద్దు జంతువులను బలి ఇచ్చే జాతరలు, మాకొద్దు హింసను ప్రేరేపించే జాతరలు,
కావాలి జ్ఞానాన్ని పెంపొందించే జాతరలు, సమానత్వాన్ని బోధించే జాతరలు, మానవత్వాన్ని బోధించే జాతరలు, మహనీయుల గురించి చెప్పే జాతరలు, మహనీయుల ఆలోచనలు నేర్పించే జాతరలు, ప్రకృతిని కాపాడే జాతరలు, సమానత్వాన్ని బోధించే జాతరలు. జీవిద్దాం ఆదర్శంగా. జై భీమ్, జై ఇన్సాన్. బోట్లోని క్లాత్ బయటికి వచ్చింది. రావాలి. అది మా బాబా అది